ఇంకో విషయం, చంద్రబాబు గారి హయాంలో జరిగిన పనులకు ఇప్పటికీ బిల్స్ పే చేయలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయ్యాయి, వాటి బిల్స్ పే అవుతున్నాయి. వీళ్ళంతా ఎవరైతే ఈ వెండర్స్ ఉన్నారో కేసేశారు కోర్టులో. సో కోర్టు వచ్చేసి ఆగస్ట్ 1 డెడ్ లైన్ పెట్టారు అన్నమాట. సో దీనికి ఏదైనా ఇప్పుడు ఆగస్ట్ 1కి ఏమన్నా క్లోజ్ చేస్తారా లేకపోతే ఎట్లా? మీరు చక్కగా క్లారిఫై కూడా చేశారు క్వశ్చన్లోనే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 2 yearsలో జరిగే వాటికి బిల్స్ పే చేస్తున్నారు. సంతోషం, మీరు అడ్మిట్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బిల్స్ ఎందుకు పెండింగ్ పెట్టారు, ఎందుకు పే చేయలేదు? వారు కోర్టుకు కూడా వెళ్ళడం. ఒకటి, సక్రమంగా చేయలేదు. 2, చేయలేదు పనులు. చెయ్యని పనులకి బిల్స్ రైజ్ చేశారు. అండ్ వాళ్ళు చేసిన మన్రేగా ఫండ్స్ అన్నీ కూడా, మన్రేగా యాక్టివిటీస్, మన్రేగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ద్వారా చేసే యాక్టివిటీస్, మన్రేగా ఎంఎన్ఆర్, అవన్నీ కూడా కనబడట్లేదు మనకి. సో అందుకు స్క్రూటినీ మీద స్క్రూటినీ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతున్నది. అదే కోర్టుకి చెప్పడం జరిగింది. మేము క్లియర్ చేస్తాం కూడా, అండర్టేకింగ్ క్లియర్ చేస్తామని చెప్పాం కోర్టుకి. అదే అది ఎంక్వైరీ జరిగింది, క్లియర్ చేస్తామని కోర్టుకి చెప్పడం జరిగింది. అదేంటిది ఇన్ని సంవత్సరాలు ఎంత సెంట్రల్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఉన్నది కూడా మీరు ఎందుకు క్లియర్ చేయలేదంటే, చంద్రబాబు నాయుడు గారి స్కీమ్లో ఎలా ఉంటాయంటే చెట్టు నీరు అవన్నీ, ఇంకా మొదట్లో కేసీఆర్ గారు కూడా ఫాలో అయ్యారు. జన్మభూమి అది కమిటీల ద్వారా క్లియరెన్సెస్, సర్టిఫికేషన్స్, ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు, అంటే దాన్ని క్వాంటిఫై చేయడం చాలా కష్టం. చేశారా లేదా అన్నది కూడా ఎక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. సో అలాంటి వర్క్స్ చేయించేసి బిల్స్ రైజ్ చేసేసారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి, 2019 దిగిపోయే టైంకి 1000 కోట్లతో ఖజానాను అప్పచెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు. 1. రెండోది, శాలరీ బిల్స్ కూడా పే చేయలేరు. మా పాత బిల్స్ బోల్డ్ అంత పెండింగ్ ఉన్నాయి, 15,000 20,000 కోట్లు దాకా పెండింగ్ ఉన్నాయి, అదే క్లియర్ చేయలేరు. ఇంక కొత్త వర్క్స్ ఏం చేస్తారని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. మేము ఎంత కష్టపడి ఈ నవరత్నాలు ఎలా విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం ప్రజలందరికీ తెలుసు. కోవిడ్ టైమ్స్లో కూడా అత్యధికంగా సామాన్యులకి చేయూతనిచ్చింది రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. అండ్ కేటగిరీ ఆఫ్ కోవిడ్ కేర్లో కూడా నెంబర్ 2 స్థానం సంపాదించుకున్నాం, హెల్త్ మేనేజ్మెంట్లో కూడా. నవరత్నాలు, ఉచితాలు, పథకాలు, జగనన్న దీవెన, ఇదంతా ఒక లిమిటెడ్, ఒక చిన్న వర్గం వరకు, అంటే ఎకనామికల్లీ ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే పరిమితం చేసి ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటి స్కిల్స్కి కొంచెం సపోర్ట్ చేస్తే ఈ ఉచితాలు అనేది తగ్గుతుందని మామూలు జనం టాక్. జనరల్గా కూడా ఎవరు కూడా భారతీయులు కానీ, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు కానీ, లేకపోతే తెలుగువారు కానీ ఈగో అన్నది ఉంటుందండి. ఎవరు కూడా చేయూతని ఇవ్వండి అని చెప్పి చేయి చాచరు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిన, ఈ చేయూత కార్యక్రమాలు చేసిన అంటే అణగారిన వర్గాలు, వెనక నెట్టబడిన వర్గాలు ఎవరైతే మీరు అంటున్నారో ఆ కేటగిరీకే ఇస్తున్నాం. వ్యత్యాసం చూడండి, కావస్తే కంపేర్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అన్లిమిటెడ్గా ఇస్తున్నారు. ఎవరికి 100 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అకౌంట్ డబ్బు. ఎస్, బల్క్ అమౌంట్లు వెళ్తున్నాయి అందరికీ. బట్ ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గారికి వెళ్ళింది, ఆయన్నే డిక్లేర్ చేశారు. కేసీఆర్ గారు నా అకౌంట్లో ఇన్ని పడింది డబ్బు అని చెప్పి ఆయన్నే ఓపెన్గా చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్ అందరూ కూడా చాలా మందికి వెళ్తున్నాయి. అండ్ ఈ మధ్యన కాంట్రవర్షియల్గా అదే టీఆర్ఎస్లో డిఫరెన్స్ ఒపీనియన్స్, ఈటెల రాజేంద్ర గారు ఎవరైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళారో వారికి వారి భార్య పేరు మీద, వారి కొడుకు పేరు మీద ఈ రైతు భరోసా ఎంత వచ్చింది, రైతు బంధు ఎంత వచ్చింది అన్నది తెలంగాణ రాష్ట్రంలో అదంతా ఎస్టాబ్లిష్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. బట్ ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా జరగట్లేదు. రెస్ట్రిక్షన్ ఉన్నది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏదైతే ఉన్నదో అది పాటిస్తున్నాం. అంటే అమర్త్య సేన్ గారు ఏమన్నారంటే, ఒక ప్రొసీజర్స్ పెట్టుకోండి, క్వాంటిఫికేషన్ చేయండి, ఎవరికి ఇవ్వాలి, టార్గెటెడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేయండి కరెక్ట్గా. టార్గెటెడ్ గ్రూప్కి టార్గెటెడ్గా మీరు చేయూతను ఇవ్వండి అని చెప్తేనే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫర్ ఎకనామిక్స్. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం అడుగులేస్తున్నది. డబ్బులు ఉన్న వాళ్ళకి మనం ఇవ్వట్లేదు. ఎస్, మీరన్న విధంగా కొంతమంది తీసుకుంటున్నారు, అంటే కొంతమంది ఇల్లు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేదంటే కొన్ని ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేదంటే తల్లి తండ్రి తీసుకుంటున్నారు, కొడుకులు బాగా ఉన్నత స్థానంలోనే ఉన్నారు, అలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు. లేదంటే కొడుకులు కూతుర్లు తీసుకుంటున్నారు, తండ్రి తల్లి మంచి స్థానంలో ఉన్నా కూడా, అంటే వాళ్ళకి భూమి ఉన్నది, లేదా వ్యాపారం ఉన్నది,
అది నెమ్మదిగా మేము శానిటైజ్ చేసి ఏ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయాలు కానీ వార్డు సచివాలయాలు వాళ్ళ ద్వారా మనం స్క్రూటినీ చేసి రిమూవ్ చేస్తున్నాము. ఎవరైతే ఇంత పవర్ ఇప్పుడు 5,000 పవర్ బిల్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు చేయూతనివ్వాలి? సో కరెంట్ యూసేజ్ అనేది ఒక రెస్ట్రిక్షన్ ఉన్నది, క్రైటీరియా ఉన్నది. వాళ్ళు ఒకరిద్దరు నన్ను అడగడం జరిగింది, పబ్లిక్ మీడియాలో కూడా మాట్లాడింది. సార్ నాకు ఒకే ఇల్లు ఉంది, ఆ ఇల్లుకి 5,000 బిల్లు వస్తుంది, కానీ దాంట్లో 4 ఉంటున్నాం, మేము 4 అన్నదమ్ములు. బట్ ఒక అన్నదమ్ము మీదే ఆ బిల్లు వస్తున్నది కాబట్టి నాకు వర్తించట్లేదు చేయూతను. మిగతా తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, లేకపోతే చెల్లెలకి, మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ ఇల్లు నాది ఒక్కడిది కాదు. అంటే ఇల్లు అంటే 4 రూమ్లు, 4 రూమ్లు, 4 రూమ్లకి 4,000 3,000 వస్తుంది కదా బిల్లు, వాట్ ఎవర్. ఇప్పుడు నాకు ఒక్కడికే రావట్లేదు అన్నవాళ్ళు ఉన్నారు. సో అవి ఈరోజు మనం వెరిఫై చేస్తున్నాం, రీస్క్రూట్నీ చేస్తున్నాం. ఏదేమైనా కూడా ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయ్యిండి కొంచెం ఉన్నతంగా డబ్బులు సంపాదించాలి కానీ వాళ్ళు తీసుకోకూడదు. 1 తీసుకుంటే వదులుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశారు? అప్పుడు దాకా గత 30-40 సంవత్సరాల నుంచి డబ్బులున్న వాళ్ళకి కూడా సబ్సిడీ అందేది కదా, గ్యాస్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఒక అపీల్ ఇవ్వడం జరిగింది, గివ్ అప్ గ్యాస్ సబ్సిడీ. ఈ సబ్సిడీ ఏంటంటే సామాన్యులకి పెట్టాము, మీలాంటి డబ్బులున్న వాళ్ళు కాదంటే, మీరు ఇందాక అన్నారు జోక్గా అదానీలు, అంబానీలు, వాళ్ళ ఇంటికి వెళ్ళే గ్యాస్ సిలిండర్స్ కూడా సబ్సిడీ ఇన్నాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు పిలుపు ఇచ్చిన తర్వాత నాకు తెలుసుండి చాలామంది వదులుకున్నారు. స్టార్టింగ్ 11 lakh పీపుల్ గివ్ అప్, చాలామంది వదులుకున్నారు. కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా నాకు పర్లేదు, అవసరం లేదు అనేవాళ్ళు కూడా కొత్తగా ఉన్నారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కింద ఉన్నారు పనిచేసేవాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కొంత మంచి ఉద్యోగాలు వస్తాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉద్యోగాలు చేస్తారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మాకు నార్మల్ది ఇవ్వండి, మాకేం మా ఆధార్ కార్డు లింకేజ్ అవసరం లేదని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఆ మార్పు తీసుకుని వచ్చారు. ఇది ప్రధానమంత్రిగా గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద గ్యాస్ సబ్సిడీ ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అన్న విధంగా ఈ నవరత్నాల్లో కానీ, ఈ సబ్సిడీలు కానీ, చేయూతనిచ్చే దాంట్లో మార్పు కోరుకుంటున్నాం, తీసుకుని వస్తాం కూడా. అండ్ ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తాయి ఆ దశగా. ఈ మీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్లో ఆయన చూసిన తర్వాత జనాల ఇండియన్ టాక్ ఏంటంటే, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కన్నా మద్దగజం ముందు మిమిక్రీ చేయడం బెటర్, ఆ ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే సొంత ఎంపీ కాళ్ళే వాసిపోయాయి. అలానేం కాదండి. అంటే టు బి ఫ్రాంక్ విత్ యూ, దారి తప్పిన రఘురామకృష్ణరాజు వాట్ ఈస్ హిస్ ఎజెండా? మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అవును, మా సింబల్ మీద గెలిచి. మీరు ఇందాక ఏమన్నారు? రాపాక వరప్రసాద్ కలుపు మొక్క, లేకపోతే బీజేపీ అదే తెలుగుదేశం ఎంపీలు బీజేపీకి వెళ్ళిన వాళ్ళు సరికాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన సరికాదన్నారు. ఈవెన్ రఘురామకృష్ణరాజు ఆల్సో రాంగ్. 1. నెంబర్ 2, ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే, నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను, నాకు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఇస్తే నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్తానని చెప్పి లెటర్ పెట్టాడు. అవును, అదే కదా అఫీషియల్ గ్రౌండ్, అదే కదా సెక్యూరిటీ నాకు పెంచారు. సో పెంచండి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. స్పీకర్ గారు కూడా అదేంటిది, ఒక ఎంపీ అయ్యి ఉండి సర్వీస్ చేయడానికి కాన్స్టిట్యున్సీకి వెళ్తా ఉంటే ఇతరులు ఇబ్బంది పెడుతున్నారేమో, అంతే కదా, అతను రాసింది నమ్ముతాం కదా అని వెంటనే సెక్యూరిటీ ఇచ్చారు. ఇది తీసుకున్న తర్వాత సంవత్సరం పై చిలుక అయింది. ఆయన ఏనాడన్నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాడు. ఆయన 7 ఎమ్మెల్యేలు ఉంటారు, ఆయన కింద 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. నర్సపూర్కి కాన్స్టిట్యున్సీకి ఏనాడన్నా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? సినిమా ఫంక్షన్స్కి వెళ్ళాడు ఆ సెక్యూరిటీ పెట్టుకుని. వ్యాపారం నడిపించుకోవడానికి వెళ్ళాడు. ఆయనకు అప్పులు ఉన్నాయి, బ్యాంక్స్ నుంచి, బ్యాంకుల అప్పులు, ఆ కేసులు అన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని గవర్నమెంట్ ఆఫీసులకి ఆ సెక్యూరిటీతో పట్టుకుని వెళ్ళాడు. అవును, అంటే అదే దట్స్ మిస్యూజ్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ నాట్? నువ్వు క్లెయిమ్ చేసేదేంటి, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సర్వీస్కి నాకు సెక్యూరిటీ కావాలి, నా మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి ఆయన చేసే వ్యాపారం ఏంటి? సినిమా ఫంక్షన్స్కి, ప్రైవేట్ ఫంక్షన్స్కి సెక్యూరిటీ పెట్టుకుని నేను పెద్ద వీఐపీ నుంచి ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మ్యాజిక్ బ్యాండ్ ఏం లేదు. ఏనాడన్నా రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేశాడా? ఎర్లియర్ నరేంద్ర మోడీని క్వశ్చన్ చేశాడా? 2014 to 2019 వదిలిపెట్టేద్దాం. అప్పుడు
నేను ఇప్పుడే ఎంపీ అయ్యాడు కాబట్టి ఇప్పుడే తను మాట్లాడిన మాటలకు వాల్యూ ఉంటుంది కాబట్టి ఎంపీ అయిన తోక వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకు వాల్యూ ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను క్వశ్చన్ చేస్తున్నాను. పుట్టి జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు, వైసీపీని క్వశ్చన్ చేస్తున్నాడు. కేసీఆర్ గారిని క్వశ్చన్ చేయడానికి ఏం అంశాలు లేవా? అతను ఉండేది హైదరాబాద్లో ఎక్కువ శాతం, లేకపోతే ఢిల్లీకి వెళ్తాడు. మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన బ్రహ్మాండమా? నరేంద్ర మోడీ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందా సెంట్రల్ గవర్నమెంట్లో? అవి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాడు? ఎందుకు అని అంటే హీ బికేమ్ ఎ పపెట్ ఫర్ చంద్రబాబు నాయుడు. స్క్రిప్ట్ డైలాగ్స్ ఎలాగైతే షోలకి వెనకుంటారు డైరెక్టర్లు, అలాగే రఘురామకృష్ణరాజు కూడా కొంతమంది స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లు ఉన్నారు, స్పాన్సరర్స్ కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే నిన్న మొన్న కూడా కొంతమంది ఇట్ ఈస్ కమ్ ఇన్ ద న్యూస్ సేయింగ్ దట్ హీ టుక్ పేమెంట్ అండ్ హీ గేవ్ పేమెంట్ ఆల్సో. 8 lakh euros ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అఫిడవిట్లో ఇచ్చారు. దట్స్ వాట్ 80 crores ఇండియన్ రూపీస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ మీడియా టైకూన్ టు రఘురామకృష్ణంరాజు అకౌంట్ అని చెప్పేసి అఫిడవిట్లో గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. సో నేను అంత డీటెయిల్గా చెప్పకుండా ఏమన్నాను, డబ్బులు మారిని వాళ్ళ మధ్యలో. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ అండ్ కేమ్ ఇన్ టు మీడియా. డబ్బులు మారిని ఇచ్చిపుచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు అండ్ అదర్స్. అవును. సో దాన్ని బట్టి ఆయన గ్రౌండ్ కానీ ఆయన మాట్లాడే మాటలకి 2 విధాలుగా విలువ లేకుండా పోయింది. ఒకటి, ప్రజాసేవ చేయట్లేదు, ప్రజల్లో తిరగట్లేదు, సెక్యూరిటీని అడ్డు పెట్టుకుని వ్యాపారం నడిపించుకుంటున్నాడు. రెండోది, ఏదైతే మేకపోతు గాంభీర్యం కానీ 4 తెలుగు సినిమాలు చూసి 4 తెలుగు డైలాగులు మాట్లాడి మీడియాలో మాట్లాడుతున్నది, స్క్రిప్టు, డైరెక్షను, ప్రొడక్షను, ప్రొడ్యూసర్స్ అందరూ వేరే వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు పార్ట్నర్స్. అది ఎక్స్పోజ్ చేసాం, చూద్దాం ఏం జరుగుతుందో. అంటే అక్కడ రఘురామకృష్ణం గారి ఎపిసోడ్లో ఈగో క్లాష్ వచ్చింది. విజయసాయి రెడ్డి గారు జగన్ గారు అపాయింట్మెంట్ తీసుకున్న టైంలో విజయసాయి రెడ్డి గారు అడ్డుపడి ఈగో క్లాష్ వచ్చింది. దానివల్లే ఇదన్నీ ఒక స్టోరీ ఉంది. అంటే అలా అని కాదండి, దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ అండి. అంటే ఇప్పుడు జనరలీ ఏంటంటే డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. నలుగురు ఒకలా కాదు కదా. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు, లక్కీలీ గెలిచాడు, నాకు ఇండివిజువల్ ఐడెంటిటీ ఉందంటాడు, నా ఫేస్ బట్టే నేను గెలిచానంటాడు. చాలామంది భారతదేశంలో ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇదివరకున ఎమ్మెల్యేలు, వాళ్ళు రిజైన్ చేసి గెలిచారు కదా. అవును. అండ్ ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది రిజైన్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి గెలిచారు కదా 5 లక్షల పైచిలకు మార్జిన్తో ఎంపీ కింద. అండ్ ఫర్ దట్ మ్యాటర్ తెలుగుదేశం 2014-2019 వరకు 23 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. వైఎస్ఆర్పీ గెలిచిన ఎమ్మెల్యేని ఒక్కళ్ళనే రిజైన్ చేసే తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచారా? ఎవరు చేయలేదు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటి పార్టీ తెలుగుదేశం, అలాంటి పార్టీ నాయకులతో రఘురామకృష్ణరాజు తిరుగుతున్నాడు. ఈజ్ అ నాన్ సీరియస్ ప్లేయర్. లైఫ్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది ప్రజాసేవ చేయడానికి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలవడానికి ఆస్కారం దొరికింది. దాన్ని సద్వినియోగపరిచి చేసుకుని ప్రజాసేవ చేస్తే మళ్ళీ గెలిచే ఆస్కారం ఉంటుంది. నాకున్న అండర్స్టాండింగ్లో మళ్ళీ జీవితంలో గెలవడు రఘురామకృష్ణరాజు. ఇప్పుడు సెకండ్ టైం రాకపోతే ఎంపీ ఫండ్స్ కూడా వేస్ట్ అయిపోతాయి అనుకుంటాను. ఇప్పుడు ఎంపీ ఫండ్స్ ఉంటాయి, ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ ఫండ్స్ ఉంటాయి. సో ఆయన వెళ్ళకపోతే అది వృధా కదా దాన్ని. అంటే వెళ్ళకపోయినా కూడా హీ కెన్ రైట్ లెటర్స్, గివ్ అలొకేషన్ టు పబ్లిక్ పర్పసెస్ అండ్ అలా ఏమైనా చేశారంటారా ఇప్పటివరకు అయినా? అంటే ఈసారి కోవిడ్ కోసం అని చెప్పి ప్రధానమంత్రి గారే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేశారు కోవిడ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ స్టిల్ నేను అదే అంటున్నాను కదా, అసలు ప్రజలకి ఏం కష్ట నష్టాలు ఉన్నాయో తెలియదు. కలెక్టర్తో మాట్లాడి ఏం కావాలి అని చెప్పి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. ఇప్పుడు జనరల్లీ ఎలా ఉంటుందంటే కొంతమంది ఎంపీలు టాయిలెట్స్ కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది, శానిటేషన్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నది. సో కలెక్టర్ గారు నేను మా ఎంపీ ఫండ్స్లో 5 కోట్లు ఉన్నదనుకోండి, నేను 1 crore ఫండ్స్ టాయిలెట్స్కి ఇస్తానండి, మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పి అంటారు. నా కాన్స్టిట్యున్సీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక 100 చోట్ల టాయిలెట్లు కట్టచ్చు అని చెప్పి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు. ఎమ్మెల్యేలు రికమెండేషన్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలు పలానా విలేజెస్లో కట్టండి అని చెప్పి కలెక్టర్ గారు బ్యూరోక్రసీతో డిస్కస్ చేసుకుని కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు క్రోడీకరించుకుని ఒక స్టేట్మెంట్ ఎంపీ గారికి పంపిస్తారు. ఎంపీ గారు ఎంపీ ఫండ్ లెటర్ హెడ్ మీద అండర్ మై ఎంపీ కోటా
కైండ్లీ రిలీజ్ ఎంపీ ఫండ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ ఫర్ 150 అని చెప్పి ఆయన రాసిస్తే అది డిడక్ట్ చేసుకుంటారు. అది ప్యూర్లీ కోఆర్డినేషన్ ఆఫ్ ఎంపీ, ఎమ్మెల్యేస్ అండ్ కలెక్టర్ కలెక్టర్ వ్యవస్థ ద్వారా జరగదు. ఎంపీ లేకపోతే కోఆర్డినేషన్ ఎక్కడ జరగదు కదా. అంటే జరగడం అంటే అసలు ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యేలతో పడదు, ప్రజలతో పడదు, కలెక్టర్తో పడదు, సొంత పార్టీ ఎంపీ మళ్ళీ. అంటే ఇప్పుడు ఇంకా ఆయన అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే సిగ్గుచేయటండి, ఇంకా అంతకంటే మాట్లాడడం కరెక్ట్గా. ఇట్లా ఒక పార్టీ గుర్తు మీద, ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన మళ్ళీ వేరే పార్టీకి కానీ ఆపోజిషన్ కానీ వాళ్ళు అంటే సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ మీద ద్వేషపూరితంగా లేకపోతే రెబల్గా మారితే దీనికి ఒక చట్టం ఎందుకు లేదు ఇప్పటికీ? అంటే ఉన్నది యాంటీ డిఫెక్షన్ లా, నరేంద్ర మోడీ ప్రాపర్ చట్టం. అదే యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా నరేంద్ర మోడీ గారు కొంత మోడిఫికేషన్స్ తీసుకుని రావాలని చెప్పి అన్నారు. అడుగులు వేయలేదు ఆయన. 1. నెంబర్ 2, శరద్ యాదవ్ గారు సిమిలర్ యాక్టివిటీ చేశారు. అవును, విత్ ఇన్ 1 వీక్ రిమూవ్ చేశారు రాజ్యసభ నుంచి. శ్రీధర్ గారు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి, ఒక పార్టీ సింబల్ మీద గెలవడం అంటే ఆ పార్టీ లీడర్ చార్మ్, వాళ్ళకున్న క్రెడిబిలిటీ మీద ఓట్లు 50% ఓట్స్ వాళ్ళకే వస్తాయి, క్యాండిడేట్ కన్నా ఆ పార్టీ లీడర్ ఓట్స్ మీద వస్తాయి. సో అలా గెలిచిన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ పక్కలో బలం అంటారు చూడండి, ఆ టైప్లో తయారయ్యి అలా ఇప్పుడు స్పీకర్ దగ్గర 3 కేసులు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో. ఆ నోటీస్ ఇవ్వడానికి 1 ఇయర్ టైం పట్టింది వాళ్ళకి. దీనికి ఇంకా స్పీడప్ చేసి, అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇంకా స్పీడప్ చేసి ఇలాంటి వాళ్ళకి అనర్హత వేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? ఒకటి, ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఏ పార్టీ మీద గెలిచావు అన్నది ఇంపార్టెంట్. మీరు అన్నదానికి నేను చిన్న సజెషన్, నా అండర్స్టాండింగ్లో ఇదివరకు రోజుల్లో ఫ్రీడమ్ స్ట్రగుల్ అయిన తర్వాత, అప్పుడే భారతదేశం కొత్తగా వచ్చినప్పుడు ఏంటంటే పర్సనాలిటీస్ అప్పుడు 70-80% నడిచేది. ఇందుకు జమీందారులు ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, లేదా సోషల్ వర్కర్స్ ఉండేవారు, లేదంటే రాజాలు ఉండేవారు, దెన్ ఎంతోమంది అడ్వకేట్స్ పనిచేశారు, మహాత్మా గాంధీతో ట్రావెల్ చేసిన వాళ్ళు, నెహ్రూ గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా నాయకులు అయ్యారు. సో అప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ బేస్ చేసుకుని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో 70-80%, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో, ఎక్కువ నార్త్ ఇండియాలో వాళ్ళందరూ గెలవడం జరిగింది. క్రమేపీ ఏమైపోయిందంటే యాజ్ ఆన్ టుడే మీరు 50% అన్నప్పుడు 70-80% పార్టీ అండి. పార్టీ సింబల్ పార్టీ, దట్ ఈస్ హౌ క్యాండిడేట్స్ ఆర్ విన్నింగ్. హార్డ్లీ 10-20% క్యాండిడేట్ చూస్తున్నారు. కొన్ని చోట్ల అసలు 10-20 కదండి, ఆ పార్టీ తప్ప క్యాండిడేట్ చాలా మంది తెలియదు. 1 థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరే చూడండి, ఏ పార్టీలోనో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు? సో మనం తక్కువ చేసి మాట్లాడడం కాదు, అంటే నువ్వు మీడియా సంస్థలో మీడియాలో మాట్లాడలేకపోతున్నావు, అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నావు. సరే, అసెంబ్లీలో నీకు ఛాన్స్ దొరకకపోవచ్చు అనేక కారణాల వల్ల, ఎందుకంటే మెంబర్సు, టైము, స్పీకరు, ఇవన్నీ పార్టీ ప్రోటోకాల్స్ ఉంటాయి. బట్ బయట ప్రజాసేవ చేస్తూ నీ కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు మాట్లాడుతున్నావు, లేదంటే నిన్ను వ్యతిరేకించేవాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు ఏ విధంగా కౌంటర్ చేస్తున్నావు? రీసెంట్గా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక మీడియా ఛానల్ వెళ్ళి మీ ఊరు ఎమ్మెల్యే ఏదో కార్యక్రమాలు చేస్తున్నది. సో అంతకుముందర 2-3 చోట్ల చేశారు. నిన్న మొన్న జరిగిన చోట ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యే వచ్చి ఆ మీడియా సంస్థ వ్యాన్ని డిస్ట్రాయ్ చేయడం కానీ, డిమాలిష్ చేయడం కానీ, ఆ కెమెరాలు ఎత్తుకుపోవడం కానీ అదంతా జరిగింది. అంతా మనం అందరం నోటీస్ చేస్తాం. అంటే చూడండి టాలరెన్స్ లెవెల్ ఏ విధంగా వెళ్ళిపోయింది. ఒకటి, నీ మనుషులు పంపించి కౌంటర్ చేసుకోవచ్చు. 2, లేకపోతే మీరే వెళ్ళి కౌంటర్ చేసుకోవచ్చు. లేదు మాకు ఆ మీడియా సంస్థ సంబంధం లేదు అని అంటే అది వదిలిపెట్టేసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇవేమీ కాకుండా ఆ కాన్స్టిట్యున్సీలోకి వచ్చిన మీడియా సంస్థ మీద కెమెరాలు కానీ వెహికల్స్ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు లేవనెత్తిన అంశం ప్రధానంగా ఈరోజు మీరు ఏదైతే యాక్షన్, ఇలాంటి దారి తప్పిన ఎమ్మెల్యేల, ఎంపీల మీద యాక్షన్ ఏ విధంగా ఉండాలి, అనర్హత వేటు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా, అంటే ప్రస్తుతానికి ఇదంతా డిస్కషన్, డిబేట్ అయిన తర్వాత పలు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. స్పీకర్కి ఒక గైడెన్స్, అంటే ఆర్డర్ అనలేం కదా హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే యూ కాంట్ అన్ఎండింగ్లీ కీప్ ద యాంటీ డిఫెక్షన్ లా కింద ఏదైతే సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ మీద యాక్షన్ తీసుకోకుండా అలా పెండింగ్ పెట్టకూడదు అని చెప్పి
ఆంధ్రప్రదేశ్లో 23 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశంలో 4 మినిస్టర్స్ అయినప్పుడు మినిస్టర్స్ కూడా అయ్యారు, ఓత్ తీసుకున్నారు. చూడండి, మినిస్టర్స్ అవ్వకపోతే ఒక ఎత్తు, మినిస్టర్ ఉన్నారు అప్పుడు 4 మినిస్టర్స్ ఓత్ కూడా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన ఓత్ తీసుకుని మినిస్టర్ అయ్యారు, వేరే సింబల్ మీద గెలిచి టీఆర్ఎస్లో. అంటే ఏంటి, డెఫినెట్లీ యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా లేదా? కంపల్సరీ. అయినా కూడా ఆ 5 years కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న స్పీకర్ యాక్షన్ తీసుకోలేదు, కోడెల శివప్రసాద్ గారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా యాక్షన్ తీసుకోలేదు. బోత్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఒక 3 months 6 monthsలో పెట్టి మీరు డెసిషన్ తీసుకోవాలని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో ఉన్న స్పీకర్లు కానీ చైర్మన్లు కానీ వాళ్ళు ఎప్పుడు దాకా అడుగులేయట్లేదు. దే ఫీల్ దట్ వీఆర్ అబౌవ్ జ్యుడిషియరీ అని ఫీల్ అవుతున్నారు. ఆ మార్పు తీసుకుని వస్తే ఆటోమేటిక్గా డెసిషన్స్ వచ్చేస్తాయి. ఒక పార్టీ విత్ సఫిషియెంట్ ఎవిడెన్స్తో ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ ఆర్ నో అనేది 3 months 6 monthsలో డెసిషన్ తీసుకుంటే స్పీకర్స్ కొంత భయం ఉంటుంది. డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి, కర్ణాటక రాష్ట్రంలో అలా డిస్క్వాలిఫై అయ్యారు. ఎందుకు విప్పుని వ్యతిరేకంగా వాళ్ళు ఓట్లు వేశారు. ఏమైంది, నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేసి గెలవడం జరిగింది, కొంతమంది ఓడిపోయారు. అంతే మ్యాక్సిమం ఏం జరుగుతుంది, గెలుస్తారు, ఓడిపోతారు, అంతే కదా. నగర్ ఎమ్మెల్యే రోజా గారికి ఇప్పుడు చైర్మన్ పదవి రీసెంట్గా మొన్న తొలగించారు. అంటే మంత్రివర్గం మళ్ళీ 2.5 yearsకి మళ్ళీ జగన్ గారు మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని చెప్పారు కదా. రోజా గారికి ఏమన్నా ఛాన్స్ ఉందంటారా దాంట్లో? అంటే హై ప్రాబిలిటీ రోజా గారికి ఇచ్చే ఛాన్స్ ఉందండి, మినిస్ట్రీ కానీ లేకపోతే అదర్ ఇంకో కార్పొరేషన్ కానీ. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే ఒక 60 మంది ఎమ్మెల్యేలకి సెకండ్ కార్పొరేషన్ ఉన్న వాళ్ళకి, అంటే ఎమ్మెల్యేగా ఉండి కార్పొరేషన్ పోస్టులు కూడా ఉన్న వాళ్ళని వాళ్ళని 2 పదవులు ఉండే విధంగా ఉన్న వాళ్ళని పక్కకి జరిపి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ డెఫినెట్గా అందరికీ తెలిసిన విషయమే, అంటే ఓపెన్గా చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్, ఎంపీలు కూడా ఉన్నారు. వెంటనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా కొంతమంది బాగా పర్చేస్లు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందులో కొంతమంది కోరుకున్న వాళ్ళు ఉన్నారు, మేము మొదటి నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సామాజిక కారణాల వలన కానీ లేకపోతే ఇతర రేషియోస్, ఇతర క్రైటీరియాస్, లేకపోతే ఉమెన్ అని ఇలా క్రైటీరియాస్లో ఒక 50 మంది మినిస్టర్లు అవుతామని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కరెక్ట్గా అందరినీ చాలా థ్యాంక్స్, మీరు అందరూ ఇంత బ్రహ్మాండమైన గెలుపుని తీసుకుని వచ్చారు, ప్రజలు సహకరించారు, మనం ఇంతమంది గెలవడం జరిగింది, నాకు వదిలిపెట్టేయండి. ఫస్ట్ క్యాబినెట్ 2.5 సంవత్సరాలు ఉంటుంది, కొంతమందికి ఇస్తాను, తర్వాత 2.5 సంవత్సరం మిగతా వాళ్ళకి ఇస్తాను, ఏదైనా మార్పు చేరుకుంటే సహకరించండి అని చెప్పేసి కరెక్ట్గా 3-4 నిమిషాలు మీటింగ్ క్లోజ్ చేస్తారు. కొంతమందికి అర్థమయ్యేటప్పటికే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారంట. సో ఏదేమైనా కూడా భారతదేశంలోనే ఇంత క్రిస్టల్ క్లియర్గా మొదటి రోజు ఒక రాష్ట్ర సీఎం, రీజనల్ పార్టీ సీఎం అయి ఉండి ఇంత క్రిస్టల్ క్లియర్గా నేను ఫస్ట్ క్యాబినెట్ 2-2.5 సంవత్సరాల వరకు ఉంచుకుంటాను, వీళ్ళందరినీ పక్క జరిపి కొత్త క్యాబినెట్ మళ్ళీ అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, ఆ విధంగానే తప్ప లేకపోతే ఇంతమంది గెలిచిన వాళ్ళకి నేను న్యాయం చేయలేనని చెప్పి ఏకైక దమ్మున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బేస్ మీద పాత వాళ్ళు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ నాని గారు కానీ కొంతమంది ఉన్నారు కదా మినిస్టర్స్, ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళకు ఛాన్స్ ఉంటుందా లేకపోతే టోటల్? నో, ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ కదండి. కొంతమంది రిటైన్ చేయొచ్చు, కొంతమంది మార్చచ్చు, అదేమున్నది. ఇట్స్ ద ప్రెరగేటివ్. క్యాబినెట్ ఈజ్ సచ్ ఎ థింగ్. ఇప్పుడు ఎమ్మెల్యేగిరి ఎవరి దగ్గర తీసేసుకోవట్లేదు కదా. యూ హ్యావ్ కంటెస్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే, యూ వన్ యాజ్ అన్ ఎమ్మెల్యే, యూ కంటెస్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యూ వన్ యాజ్ అన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ హక్కు మీ దగ్గరే ఉన్నది. దాంట్లో చాయిస్ ఆఫ్ ప్రధానమంత్రి గారికి ఉంటుంది పార్లమెంట్ మెంబర్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని. ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారి పార్టీ ఉన్నది, మీరు చూశారు కదా. రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆ పార్టీకి ప్రెసిడెంట్ ఏమో, ఆర్ ఎల్పీ లీడర్ ఏమో లోక్సభలో వారి అబ్బాయి. రీసెంట్గా మిగతా 4 డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే వాళ్ళలో రామ్ విలాస్ పాస్వాన్ బ్రదర్ని మినిస్టర్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో రాజకీయం అలా ఉంటుంది. అంటే చాయిస్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు బీ ఎలివేటెడ్ యాజ్ అ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్ ఇస్ ద ప్రెరగేటివ్ ఎంటైర్లీ లైస్ విత్ ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా చాయిస్ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ ఎంటైర్లీ లైస్ విత్ ద ప్రెరగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. మనం డిమాండ్ చేయలేం, అడగచ్చు. బోనస్ ఎమ్మెల్యేస్కి బోనస్ అడగచ్చు మనం. సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, నేను బెటర్గా పెర్ఫామ్ చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, నాకు మీరు ఇచ్చిన నమ్మకం, మీరు ఇచ్చిన స్థానాన్ని నేను సద్వినియోగం చేసి ప్రజలకి బాగా సేవ చేస్తాను. ఆ విధంగా అడగడానికి అందరు 150 మంది సరిపోతారు. ఎవరికి ఇస్తారన్నది ప్రెరగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ వైసీపీలో మీ ప్రస్థానం ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్
జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి స్థానమే ఇచ్చారు అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ విల్ నో మీ. ఐ వర్క్ కంటిన్యూస్లీ. వర్క్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ బెనిఫిట్ ఎప్పుడు ఉంటుంది లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో. అండ్ నాట్ ఓన్లీ దట్, ప్రతిదీ కూడా పోస్ట్ ఉంటే నేను కాదు, ప్రజాసేవ చేసినప్పుడు ఏంటంటే ప్రజలకి మంచి చేయగలుగుతున్నాం లేదు. ఇప్పుడు నన్ను అందరూ గుర్తుపడతారు. నేను ఫోన్ చేసి గబుక్కుని ఏదైనా అడిగితే అందరూ కూడా ఆల్మోస్ట్ అబ్లైజ్ చేస్తారు, ఎమ్మెల్యేలో అని, మినిస్టర్స్ అని, ఆఫీసర్స్ అని. నేను జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఆ టైంలో 2-3 సెక్రటరీస్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. అక్కడ కూర్చున్నాం, వాళ్ళిద్దరు మాట్లాడడం, కాఫీ తాగుతాం. ఇంకో సెక్రటరీ గారు, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే, సీఎం గారు పిలిస్తే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇంకో సెక్రటరీ గారు అక్కడ ఉన్నారు. ఆయన వచ్చి నేను గుర్తుపట్టలేదు, ఆయన సెక్రటరీ అని నాకు తెలియదు, నాకు పరిచయం లేదు. ఆయన వచ్చి ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి, మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు బాగా మాట్లాడతారు, ఏ పని ఉన్నా నేను చేసి పెడతాను, నన్ను అడగండి, డోంట్ హెసిటేట్ అని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చి అప్పుడు వెళ్ళారు. అంటే అది అంత ఈజీగా రాదు కదండి. ఈ రోజుల్లో పబ్లిక్ లైఫ్లో ఉన్న మనం 10 సార్లు మెట్లెక్కి 10 మందిని అడిగితే చేస్తారు. బట్ వాలంటరీగా వాళ్ళు నేను చేస్తాను, మీరు ఏదైనా హెసిటేట్ చేయకుండా అడగడం అన్నది, దట్ ఈస్ అ గుడ్ విల్ వాట్ వీ జనరేట్ ఇన్ లైఫ్. 151 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, దాంట్లో మీకు ఇంక ఎమ్మెల్యే మీది కాదు. స్టిల్ తెలిసి ఒక వైసీపీ నుంచి టాప్ 10 మెంబర్స్లో మీరు కనబడతారు. పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం, పార్టీ ఐడియల్స్ కానీ సిద్ధాంతాలను చక్కగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. కొన్ని క్లారిఫికేషన్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ చక్కగా మాట్లాడగలుగుతున్నాం. అది ఆపర్చునిటీ ఇచ్చారు కదా. సో అంటే ఒకటి ప్రజలకి నవరత్నాలు డెలివరీ, దెన్ ప్రజలకి గవర్నెన్స్ డెలివరీ, అది గెలిచిన వాళ్ళు చేయాలి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు ఎవరితో సహకరించాలి, గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థ. ఒక్కోసారి మన మీద బ్యాడ్ ప్రాపగెండా కట్ చేయవలసింది బాధ్యత మా మీద. అండ్ జరగని సంఘటనలు జరిగే విధంగా ఇతరులు మాట్లాడుతున్నప్పుడు ఖండించవలసింది ఇది. అండ్ ప్రజల్లో మభ్యపెట్టే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అండ్ ప్రజల్లో ఒక డిఫరెన్స్ ఒపీనియన్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ డిఫరెన్స్ ఒపీనియన్ తీసుకున్నారని ట్రై చేస్తారు. అది ఖండించి ఇది జరుగుతున్న సంఘటనలు, ఇది జరిగిన విషయాలని మనం క్లారిఫై చేయవలసిన అంశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసి ప్రజలకు చెప్పే విధంగా మనం అడుగులు వేయాలి. సో ఆ క్లారిఫికేషన్ ఏంటంటే పార్టీలో ఉన్నవాళ్ళు చేయాలి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేయాలి. బట్ మీడియా హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. అవును. సో మీడియాలో మనం ప్రజెంట్ చేస్తే ప్రజలకి కొంచెం తొందరగా వెళ్తుంది. ఇది ఈరోజు ట్రూ టాక్ విత్ విజయ్ నాగేష్, వైసీపీ అధికార ప్రతినిధి, ద ఎక్సలెంట్ స్పోక్ పర్సన్ శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారితో. నమస్తే. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.